గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. రా ఎన్టీఆర్ అనే సంస్థ ఊరువాడ అనే కార్యక్రమం ఆర్గనైజ్ చేసుకుంటుంది. అఫ్కోర్స్ ఆ సంస్థ ఎన్టీఆర్కి అనుబంధ సంస్థగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు అనే వాదన అయితే చర్చ కొనసాగుతుంది. కొంతమంది లేదు టచ్లో ఉన్నారు అది ఇది అని అంటూ ఉన్నారు. సరే విషయం ఏదైనా సరే జూలై 18వ తారీఖున ఊరువాడ అనే కార్యక్రమాన్ని రా ఎన్టీఆర్ అనే సంస్థ పెడుతుంది. RAW రా ఎన్టీఆర్ అనే సంస్థ ఈ ఊరువాడ కార్యక్రమం చేపట్టింది. అంటే సోషల్ ఇష్యూస్ కోసం వాటిపై పోరాటం చేసేందుకు లేదంటే వాటిని పరిష్కరించేందుకు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా, అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తెలుసుకోవడం, సమస్యలు తెలుసుకోవడం, పరిష్కరించే మార్గం. దానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా అటెండ్ అవుతున్నారని చెప్పి రకరకాల ప్రచారం కొన్ని సంస్థలు కావచ్చు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ బాగా ప్రచారం చేశాయి. సో కట్ చేస్తే ఏంటంటే దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని ఇది కూడా ప్రకటన వచ్చింది. ఫస్ట్ టైం ఎన్టీఆర్ అసోసియేషన్ సంఘాలు ఒక లెటర్ రిలీజ్ చేశాయి. ఇవాళ ఎన్టీఆర్ ఆఫీస్ నేరుగా, అంటే ఎన్టీఆర్ PRO ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్ నేరుగా విడుదల చేసింది. దానికి మనకు సంబంధమే లేదు. ఆ జూలై 18 ఏదో ఊరువాడ కార్యక్రమం నిర్వహిస్తున్న రా ఎన్టీఆర్ సంస్థకి మాకు ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎలాంటి వాటికి బూస్టప్ ఇవ్వలేదు, సపోర్ట్ చేయలేదు. కేవలం వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు తప్పించి అందులో వాస్తవం లేదు. అసలు ఆ కార్యక్రమానికి ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ ఆఫీస్ అయితే ఒక క్లియర్ కట్ ప్రకటన ఇచ్చింది. సో కాబట్టి అదంతా ఆ ఊరువాడ కార్యక్రమం కొనసాగుద్ది. ఆ రా ఎన్టీఆర్ సంస్థ ఏదైతే ఉందో అది జరుపుకుంటది. కాకపోతే ఇప్పటిదాకా ఏమనుకున్నారు, ఆ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ అవబోతున్నారు, ఇది ఒక రాజకీయ రంగ ప్రవేశం లాంటిదనే ప్రచారం బాగా గట్టిగా, చాలా గట్టిగా జరిగింది. ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఎక్కువ అదే జరిగింది. కానీ వాస్తవం సిచ్యువేషన్ ఏంటంటే డేస్ పాస్ అయ్యే కొద్దికి క్లియర్ కట్గా వివరణ అయితే ఇవ్వడం జరిగింది. నిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వివరణ ఇచ్చింది. ఈరోజు ఏకంగా ఎన్టీఆర్ PRO ఆఫీసే క్లియర్ కట్గా ఇచ్చింది. ఓకే, ఇదంతా కొట్టేసారి, బాగానే ఉంది. అసలు ఎందుకు ఒకవేళ ఎన్టీఆర్ వస్తే ఎలాంటి ఎటువంటి సిచ్యువేషన్ రైజ్ అవుతుంది, తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అనేది ఒక అనాలిసిస్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇది, ఒక మాట చెప్పాలంటే. సరే, గత కొన్ని రోజులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ బట్టి చూస్తే ఒక చిన్న అనాలిసిస్, జస్ట్ లైక్ అల్లు అర్జున్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని కూడా రకరకాల వాదనలు కొనసాగాయి. చర్చ మీడియాలో, సోషల్ మీడియా సర్కిల్స్లో, అంటే సినిమా మీడియా సర్కిల్స్లో కూడా బాగా ప్రచారం అయింది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు గత 4-5 రోజులుగా, ఒక వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఎన్టీఆర్ పై మీద జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతుందో జూలై 18 అంటూ గోలగోల చేశారు. బట్ గతంలో ఆయన ఇంపాక్ట్ ఏంటి, ఇప్పుడు ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటనేది ఒక చిన్న విశ్లేషణ చేద్దాం. రైట్, మెయిన్ వచ్చేసరికి ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో, ఫేస్ కట్తో కానీ, మేబీ అంత హైట్ ఉండకపోయినా సరే, అంటే ఎన్టీఆర్ అంత హైట్ అనుకోపోయినా సరే, ఫేస్ కట్ కానీ, వాక్చాతుర్యం కానీ ఖచ్చితంగా తాత లక్షణాలు ఉన్నట్లుగా మనం తీసుకోవాలి. ఎందుకంటే అంత ఏకధాటిగా ఎటువంటి డైలాగ్ అని చెప్పగల దమ్ము ధైర్యం ఉన్నటువంటి నటుడు కావచ్చు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్. ఎలాంటి పౌరాణికమైన, సోషల్ అయినా, ఇంకేదన్నా సినిమా అయినా సరే డైలాగ్స్ చెప్పడంలో కానీ, యాక్ట్ చేయడంలో కానీ క్లియర్ కట్గా ఒక స్పష్టతతో, తెలుగు పట్ల చాలా స్పష్టతతో మాట్లాడగల వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అందులో అన్డౌటబుల్. మేబీ అది తాత నుంచి వచ్చిందా, తండ్రి నుంచి వచ్చిందని పక్కన పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ ఫేస్ ఫీచర్స్తో కొంత క్రౌడ్ పుల్లర్ అయితే ఖచ్చితంగా క్రౌడ్ పుల్లరే. ఇప్పుడు కదా ఆంధ్ర వాళ్ళ సినిమా ఆడియో ఫంక్షన్ అప్పుడే చాలా నిమ్మకూరులో చాలా గోలగోల, పెద్ద ఎత్తున 10 లక్షల మంది పైగా జనం వచ్చి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే ఖచ్చితంగా క్రౌడ్ పుల్లర్. ఆ తర్వాత 2009లో ఎలక్షన్స్ ముందు టీడీపీకి మద్దతుగా ఆయన రాష్ట్రం మొత్తం చాలా ప్రాంతాల్లో దిగాడు. మంచి వాగ్దాటితో, పెద్ద డైలాగులతో, అంటే అందరిని ఆకట్టుకునేలా కూడా ప్రసంగించాడు. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన వస్తే ఎలా ఉంటుంది, వచ్చే అవకాశం ఉందా లేదా, అసలు లేదంటే తాత పెట్టిన పార్టీ అంటే చాలా ఇంట్రెస్ట్, దాన్ని విడిపోయి అసలు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా, లేదంటే టీడీపీలోనే మళ్ళీ జాయిన్ అవుతాడా, టీడీపీలో కాకుండా ఆయన కొత్త పార్టీ పిలిస్తే గెలిచే అవకాశం ఉందా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి, అది తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు. ఇదొక ఆస్పెక్ట్. ముందు గతంలో ఆయన అసోసియేషన్ ఏంటి, పార్టీతో అసోసియేషన్ ఏంటి, ఎలా ఉన్నారు, ఇటువంటి వ్యవహారం నడిపారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఇది అప్పుడు 2009 క్యాంప్ అయినప్పుడు చాలా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాడు. చూడండి ఎంతమంది క్రౌడ్ పుల్లర్, ఏ విధంగా అంటే వాళ్ళ తాతని ఇన్స్పైర్గా తీసుకొని ఆయన ఏ విధంగా అయితే కాకి బట్టలు, ఏ విధంగా అయితే క్యాంపెయిన్ చేశాడు అప్పుడు 1983లో, ఏ విధంగా అయితే 82 ఎండ్లో ఎలా అయితే క్యాంపెయిన్ చేసి జనంలోకి ముందుకెళ్ళాడు, 83లో అంటే దాన్ని పోలి అదే స్టైల్లో రంగంలో దిగాడు. మొత్తం చాలా నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశాడు. మంచి క్రౌడ్ పుల్లరు, జనాన్ని బాగా ఆకట్టుకోగలిగాడు.
అంటే ఆ క్యాంపెయిన్లో కూడా ఆ క్యాంపెయిన్లోనే ఆయన ప్రమాదానికి కూడా గురయ్యాడు. అప్పుడు ఆ సమయంలో ప్రమాదానికి గురి త్రుట్లో నుంచి బయటపడ్డాడు, యాక్సిడెంట్ నుంచి త్రుట్లో బయటపడ్డాడు. సో ఆయన మాట్లాడే విధానం కావచ్చు, అవి కావచ్చు, జనాన్ని బాగా ఆకట్టుకునేది. సింహాద్రి టైప్లో పట్టుకోవడం కానీ, ఇక్కడ ప్రచారంలో భాగంగా అక్కడక్కడ తిరిగిన ప్రాంతాలు మొత్తం కూడా ఇవి కనిపిస్తూ ఉన్నాయి. నో డౌట్, అన్డౌటెడ్గా మంచి వాగ్దాటం ఉన్న వ్యక్తి, తెలుగు మంచి స్పష్టత ఉంటుంది, జనాన్ని ఆకట్టుకోగలడు. క్లియర్ కట్గా వాళ్ళ తాత అంటే ముఖ కవళికలు కావచ్చు, ఫేస్ ఫీచర్స్లో కావచ్చు, మాట్లాడే విధానంలో కావచ్చు, ఆ లెగసీని కంటిన్యూ చేయగలిగే సత్తా ఉన్నటువంటి నటుడు ఎన్టీఆర్, నో డౌట్ అందులో. సో ఆ సమయంలో డ్యూరింగ్ క్యాంపెయిన్లో ఆయన ప్రచారంలో భాగంగా, లేదంటే కొన్ని విపక్షాల మీద విమర్శలు, అప్పుడున్న పార్టీల మీద చేసిన విమర్శలు ఒకసారి చూద్దాం. ఎన్నికల్లో కొత్తగా వచ్చిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ. ఆ ప్రజారాజ్యం పార్టీని ఉద్దేశించి ఆయన చాలా స్ట్రాంగ్గా విమర్శిస్తుండే. ఈవెన్ దో ఇద్దరు ఫిల్మ్ ఫ్రెటర్నిటీ అయినప్పుడు, సినీ రంగం నుంచి వచ్చినప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. అంటే పాలిటిక్స్లో, సినిమాకి పాలిటిక్స్ సంబంధం లేదు, దేందో దాందే అన్నట్లుగా ఆయన చాలా నేరుగా పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, మిమ్మల్ని ఎవరు పిలవక్కర్లేదు, మీకు మీరు రావాలి, ఎవరో పిలిచారని రావటం కాదు, మీకు మీరు రావాలి, మనుషులు సమాజం నుంచి పుట్టుకురావాలి తప్పించి ఎవడో పిలిచాడని వంక చెప్పుకొని వస్తానంటే కుదరదు అని చెప్తూ, గతంలో ఉన్నటువంటి ఉదాహరణలు కూడా ఎగ్జాంపుల్ చేస్తూ చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. రెండు 2004లో గెలిచి అధికారంలో ఉంది, మళ్ళీ సెకండ్ టైం ఎన్నికలు ఫేస్ చేస్తుంది. మరో 2009 ఎన్నికలు, అంటే సెకండ్ టైం కూడా గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గెలవాలి, ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇవి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అనే కాన్సెప్ట్లో ఆయన చాలా ప్లాన్డ్గానే, అంటే విమర్శలు ఏ విధంగా చేయాలి, ఏంటి వాళ్ళ మైనస్లు ఏంటి, ఆ మైనస్ని ఏ విధంగా జనంలో తీసుకెళ్లాలి అనే ప్రాస్పెక్ట్లో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని జత చేస్తూ తనదైన స్టైల్లో టీడీపీ ఏం చేసింది, ఎన్టీఆర్ అధినాయకత్వంలో ఉన్నటువంటి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది, కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు ఏం చేసింది అనే పాయింట్స్ని చెప్పుకొస్తూ ఆయన కంపారబుల్ చేస్తూ ఒక సినిమాటిక్గా డైలాగులు చెప్తూ ఆకట్టుకునేలాగా, అది కూడా అదే రోజు ఆ ఇంట్లో నుంచే ఇచ్చారనమాట బైట్స్. ప్రజారాజ్యం మీద కావచ్చు, కాంగ్రెస్ మీద, అంటే వాళ్ళకి రెండు టీడీపీకి రెండు అపోజిషన్ కాకూడదు, ఈ రెండు గట్టి పరిస్థితుల్లో రేస్లో ఉండకూడదు, టీడీపీ గెలవాలనే కాన్సెప్ట్లో. ఎందుకంటే అప్పటికే అధికారం కోల్పోయి 5 ఏళ్ళు అవుతుంది కాబట్టి, 2004లో అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ రూల్ చేస్తుంది. సెకండ్ టైం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 2009లో టీడీపీ రావాలనే కాన్సెప్ట్లో చాలా బలంగా తిరిగారు, పదునైన మాటలని వేశారు. అదేవిధంగా జనాలను ఆకట్టుకునేలాగా సినిమాటిక్ డైలాగులతో కొట్టి తనదైన స్టైల్లో, ఎందుకంటే అతనికి మంచి వాగ్దాటి ఉంది, దేనైనా చాలా స్పష్టంగా ఉచ్చరించగలరు, మంచి డైలాగ్ డిక్షన్ ఉంది. సో అవన్నీ కూడా క్యాంపెయిన్లో పెట్టేసి, క్యాంపెయిన్లో తీసుకెళ్ళి చాలా పవర్ఫుల్గా, క్రౌడ్ పుల్లర్గా మారిన మాట వాస్తవం, నో డౌట్, అవునన్నా కాదన్నా. సో అండ్ అఫ్ కోర్స్ ఆ రోజు అప్పుడు అయిపోయినప్పుడు కూడా ఈ త్రిముఖ పోరులో కాంగ్రెస్కి ఎడ్జ్ వచ్చింది, కాంగ్రెసే గెలిచింది. కేవలం 95 సీట్లకే టీడీపీ పరిమితం అయిపోయింది.
కాంగ్రెస్ మెజారిటీ ఫిగర్ దాటి ఒక ఎక్స్ట్రాగా ఒక 20 సీట్లకి ఎక్స్ట్రానే వెళ్ళింది. సో అయినప్పుడు కూడా అప్పటి ముఖ్యమంత్రి పాస్ మార్కులే వేశారు జనం, ఇంకా మనం కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన అప్పట్లో ప్రకటన కూడా చేయడం అది చాలా వైరల్గా మారింది. అంటే అప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. సో ఎఫర్ట్స్ అయితే క్లియర్ కట్గా బాగా పెట్టారు. కానీ ప్రభుత్వం అయితే అధికారంలో రాలేదు. మేబీ త్రిముఖపోరు వల్ల చిరంజీవి వచ్చి కాపు ఓట్లు చేల్చడం వల్ల జరిగిందా, లేదంటే ఇంకేదైనా ఫ్యాన్స్ ఓట్లు కావచ్చు, కాపు ఓట్లు చేల్చడం వల్ల, రీజన్ ఏదైనా సరే టీడీపీ అనుకున్న లక్ష్యం మాత్రం అప్పుడు 2009లో రీచ్ అవ్వలేదు. అఫ్కోర్స్ కింద నుంచి సీట్ల పరంగా ఓట్ల పరంగా కొంత మెరుగుపడ్డ వాస్తవమే, కానీ ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేయలేదు, అధికారంలోకి రాలేదు. సో ఆ తర్వాత తెలిసిన పరిణామాలు అందరికి తెలిసిందే. అధికారంలోకి వచ్చినట్టు 5-6 నెలల్లోనే వైఎస్ఆర్ చనిపోవడం, ఆ తర్వాత ముఖ్యమంత్రులు మారటం, ఆ తర్వాత రాష్ట్రం విడిపోవటం, 2014లో విడివిడిగా పోటీ చేస్తే, అంటే తెలంగాణ అక్కడ, ఇక్కడ ఏపీలో విడివిడిగా 2 రాష్ట్రాలు విడివిడిగా పోటీ చేసిన సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ రావటం, ఇక్కడ ఏపీలో టీడీపీ రావటం మనకు తెలిసింది. ఇవన్నీ కూడా తెలిసిందే. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే, అంటే ఎన్టీఆర్కి టీడీపీ పట్ల ఎంత ఫోకస్డ్గా ఉంటాడో, టీడీపీ పార్టీ అంటే ఎంత ఇష్టం అనేది ఇంకో డైలాగ్ చెప్తాను. బాద్షా సినిమా షూటింగ్ సమయంలో సంహౌ ఆయన పార్టీకి సంబంధించి ఆయన మీద కొన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చిన నేపథ్యంలో, అంటే పార్టీని వేడుతున్నారు, పార్టీకి సంబంధం లేకుండా ప్రకటన చేయబోతున్నారు అనే ఒక వాదనలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో చాలా స్పష్టమైనటువంటి క్లియర్ క్లారిటీ ఇచ్చారు. నా కట్టె కాలేంత వరకు టీడీపీలోనే ఉంటారని చాలా బోల్డ్ కామెంట్, చాలా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కామెంట్ ఇచ్చారు. అదొకసారి చూద్దాం. నా కట్ట కాలేంత వరకు, నాలో ప్రాణం ఉండేంత వరకు, తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు, తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను. పార్టీకి ఎప్పుడు నా అవసరం ఏ రూపంలో కావాల్సి వచ్చినా కూడా నేను నా బాధ్యతని నా పార్టీ వైపు, మా పార్టీ వైపు, మనందరి పార్టీ వైపు తప్పకుండా నేను తీరుస్తానని మీ అందరికీ మనం చేస్తాను. స్ట్రైట్ ఫార్వర్డ్, ఎంత బోల్డ్ కామెంట్ అంటే, ఇంకా వేరే ఛాన్స్, వేరే ఆలోచనలకి, వేరే ఊహాగానాలకి తావు లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా బలంగా చెప్పారు. కట్టి కాలేంత వరకు టీడీపీతోనే ఉంటాను, ఆ పార్టీకి ఎటువంటి అవసరం వచ్చినా సరే ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వచ్చి సహాయం అందిస్తాను, పూర్తి స్థాయిలో కూడా పార్టీ నాది మనది అని కలుపుకునే మాటలు మాట్లాడడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ని మనం తీసుకున్నా సరే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వేరే పార్టీ పెట్టాలని, లేదంటే టీడీపీని డ్యామేజ్ చేయాలని అనే అదైతే ఆలోచన ఉండకపోవచ్చు ఖచ్చితంగా. ఈ స్టేట్మెంట్ ప్రకారం అయితే ఎట్టి పరిస్థితుల్లో అసలు కొత్త పార్టీ అనో, లేదంటే టీడీపీని డ్యామేజ్ చేయాలనే ఆలోచన అయితే ఆయన ఖచ్చితంగా ఉండకపోవచ్చు, నో డౌట్ అందులో. సో కొంత అంటే ఎనీథింగ్ కెన్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్ అంటారు కాబట్టి మేబీ అంటే మనం వచ్చిన గతంలో జరిగిన పరిణామాలను బేస్ చేసుకొని ఒక అంచనా వేస్తాం తప్పించి ముందేం జరగబోతుందో మనం చెప్పలేం. కాబట్టి అంటే ఆయన మనసులో ఏముందో, లేదంటే ఇతరుల మనసులో ఏముందో, ఆ టీడీపీ అధినాయకత్వం మనసులో ఏముందో మనకు తెలియదు. ఆయన ఏమంటారంటే ఎలాంటి అవసరం ఉన్నా సరే ఖచ్చితంగా వస్తాను. ఇది ఎప్పుడంటే బాద్షా సినిమా షూటింగ్ అప్పుడు దిగిన, ఆయన మీద కొంత టీడీపీ పార్టీని వీడుతున్నారు, టీడీపీతో సంబంధం లేకుండా పోయింది, త్వరలోనే ఆయన్ని పక్కా తప్పిస్తారు అనే ఒక ఏదైతే విమర్శలు ఆ సమయంలో వచ్చాయో వాటికి కౌంటర్ ఇస్తూ చాలా బలంగా చెప్పారనమాట. టీడీపీది మనందరి పార్టీ, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాదు, కట్టి కాలేంత వరకు ఆ పార్టీతోనే ఉంటారు, మా తాతగారు పెట్టిన పార్టీ ఇది, ఖచ్చితంగా దీన్ని కాపాడుకుంటాం అనే నేచర్ని చాలా బలంగా చెప్తారు. యాజ్ పర్ దిస్ స్టేట్మెంట్ ఈ విల్ నెవర్ ఎవర్ హార్మ్ టీడీపీ. ఎందుకంటే టీడీపీని ఎటువంటి హామ్ చేయాలని కానీ, లేదంటే దానికి వ్యతిరేకంగా ఒక పార్టీ పెట్టాలని మాత్రం ఖచ్చితంగా అనుకునే ప్రసక్తే లేదు. It has come to our attention that an organization operating under the name Raw NTR has been carrying out activities that may create an impression of being associated with Mr. NTR. మా దృష్టికి ఏమని వచ్చిందంటే, రా ఎన్టీఆర్ అనే పేరుతో కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంది ఒక సంస్థ. అంటే యాక్టివిటీస్ చేస్తూ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ ఇంప్రెషన్ ఏంటంటే ఎన్టీఆర్తో అసోసియేట్ ఉన్నారని ఒక ఇంప్రెషన్ని కలగజేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్తుంది. అంటే మా దృష్టికి వచ్చిందని చెప్పారు. We would like to categorically clarify that Mr. NTR and his office have absolutely no affiliation or involvement whatsoever with Raw NTR or any of its activities. The organization is neither authorized to represent Mr. NTR nor to communicate on his behalf in any capacity. సో వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నారు అంటే, ఎన్టీఆర్ కావచ్చు, ఆయన ఆఫీస్కి కావచ్చు, ఆ రా సంస్థ రా ఎన్టీఆర్ అనే సంస్థకి ఎటువంటి సంబంధం లేదు. నో అసోసియేషన్, నో అఫిలియేషన్, నో ఇన్వాల్వ్మెంట్. అంటే ఎలాంటి యాక్టివిటీస్లో కూడా ఆ సంస్థ చేసే యాక్టివిటీస్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఆఫ్ ఎనీ యాక్టివిటీస్.
ది ఆర్గనైజేషన్ నీదర్ ఆథరైజ్డ్ టు రిప్రజెంట్, ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఎన్టీఆర్ రిప్రజెంట్ చేసే సంస్థ కాదు, నాట్ టు కమ్యూనికేట్ ఆన్ హిస్ బిహాఫ్. అంటే ఆయన తరపున ఏదైనా పదవిలో ఉండో, లేదంటే ఆయన తరపున ఏదైనా ఆయన నియమించిన ఒక పోస్ట్లో ఉన్నటువంటి పోస్ట్లో ద్వారా కమ్యూనికేట్ చేసేది కూడా కాదు. అంటే జనరల్గా ఏంటంటే ఆయన బిహాఫ్ ఆఫ్న, ఆయన తరపున ఏదైనా సంస్థ ఉంటారు అనుకోండి, అది ఏదో ఒక విధంగా ఆయన సంబంధించిన వ్యవహారాలు మొత్తం కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది కదా, అది కూడా కాదు అని చెప్తున్నారు. ఎనీ చారిటబుల్ ఇనిషియేటివ్, పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీ, official communication or association involving Mr. NTR will be communicated only through Mr. NTR or his official team. Any information or activity circulated through unauthorized individuals or organizations should not be treated as authentic. ఇంకో స్టేట్మెంట్ కూడా చాలా స్పష్టంగా ఏమి ఇచ్చారంటే, ఏదైనా సేవా దృక్పథం ఉన్నటువంటి కార్యక్రమం కావచ్చు, ఎనీ చారిటబుల్ ఇనిషియేటివ్, పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీ, ప్రజా సంక్షేమం కోరుకునేటువంటి కార్యక్రమం ఏదైనా సరే, అఫీషియల్ కమ్యూనికేషన్ ఆర్ అసోసియేషన్ ఇన్వాల్వ్ మిస్టర్ ఎన్టీఆర్ విల్ బి కమ్యూనికేటెడ్ ఓన్లీ. ఒకవేళ మేము అటువంటి యాక్టివిటీ ఉంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ ద్వారానో, లేదంటే ఆయన టీం ద్వారానో, ఆయన బృందం ద్వారా తెలియజేస్తాం. ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ యాక్టివిటీ సర్క్యులేటెడ్ త్రూ అన్ఆథరైజ్డ్ ఇండివిజువల్స్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ బి. అంటే ఇలాంటి యాక్టివిటీలు త్రూ, అంటే ఒక అన్ఆథరైజ్డ్, గుర్తింపు లేనటువంటి ఇండివిజువల్ చేసినా సరే, ఆర్గనైజేషన్ చేసినా సరే, అది దాన్ని మేము విశ్వసనీయము, దాన్ని నమ్మము అనే ప్రాస్పెక్ట్లో చెప్తున్నారు. దిస్ షల్ బి అవర్ ఫైనల్ కమ్యూనికేషన్ ఆన్ దిస్ సబ్జెక్ట్. ఇది ఇప్పుడు రీసెంట్గా వస్తున్నటువంటి ఆ రా ఎన్టీఆర్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించి ఇది లాస్ట్ మేము ఇస్తున్నటువంటి ఫైనల్ కమ్యూనికేషన్ ఆన్ దిస్ సబ్జెక్ట్. We sincerely hope this clarification puts an end to all ongoing rumors and speculation. మేము నమ్ముతున్నాం, అంటే ఆశిస్తున్నాం ఏమని, ఈ క్లారిఫికేషన్ అనేది వస్తున్నటువంటి రూమర్స్ కావచ్చు, వస్తున్నటువంటి వార్తలు అన్నిటికీ కూడా ఒక చెక్ పెట్టేలాగా ఉంటుందని చెప్తున్నారు. ఆన్గోయింగ్ రూమర్స్ అండ్ స్పెక్యులేషన్. We also request members of the traditional media and social media platforms and fans to refrain from giving credence to unverified information or rumors relating to this matter. సో దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ ఏదైనా సరే దూరంగా ఉండండి. అంటే వాటికి వాల్యూ ఇచ్చేలాగా, లేదంటే వాటికి ప్రాధాన్యత ఇచ్చేలాగా కాకుండా కొంచెం రిఫ్రైన్ ఫ్రమ్ గివింగ్ క్రెడెన్స్ టు అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్, రూమర్స్. ఈ రూమర్స్కి నిశ్చయంగా అనేటువంటి సమాచారం కావచ్చు, వీటన్నిటికి కూడా ఎవరికి చెప్తారో, ట్రెడిషనల్ మీడియాకి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అందరికీ, ఫ్యాన్స్కి అందరికీ చెప్తూ ఉన్నారనమాట, ఇలాంటి వాటికి నమ్మొద్దు అని. వీ అప్రిషియేట్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ కంటిన్యూడ్ సపోర్ట్. సో ఇది మామూలుగా ఇది కామన్ వర్డ్. సో ఇది క్లియర్ కట్గా ఏం చెప్తున్నారు, రా ఎన్టీఆర్ సంస్థకి, ఎన్టీఆర్ ఆఫీస్కి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటున్నారు, అది సెకండరీ, మాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదో చేస్తున్నాము, ఎన్టీఆర్ వస్తున్నారు, లేదంటే ఎన్టీఆర్ దీంతో అసోసియేషన్ అయి ఉన్నారని, ఆ కార్యక్రమంలో పాల్గొంటారని ఏదో చెప్పుకుంటారో అవన్నీ కూడా నమ్మొద్దు, ఎటువంటి సంబంధం లేదు అని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు.